భయం అంటే ఏంటో తెలియాలంటే అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ కథ తెలుసుకోవాలి. చుట్టూ శత్రువులు ఉన్న వెన్నుచూపని వైనం, శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే ధీరత్వం మొస్సాద్ సొంతం. మొస్సాద్ టార్గెట్ సెట్ చేస్తే శాల్తీ లేచిపోవాల్సిందే. మరి అంతటి పవర్ఫుల్ మొస్సాద్ కథ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. ప్రతి దేశానికి రక్షణ కోసం బలమైన సైన్యం ఉంటుంది. సైన్యానికి అవసరమైన సమాచారం ఇవ్వడంతో పాటు దిశానిర్దేశం చేసే నిఘా వ్యవస్థ కూడా ఉంటుంది. అటువంటి నిఘా వ్యవస్థల్లో ప్రపంచంలోనే ది బెస్ట్గా మొస్సాద్ నిలుస్తోంది. మొస్సాద్ వరల్డ్లోనే పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్కి హాని తలపెట్టాలని ఎవరైనా చూస్తే వారి అంతు చూసే వరకు అస్సలు వదిలిపెట్టదు. మూడో కంటికి తెలియకుండా టార్గెట్ను ఫినిష్ చేయడంలో మొస్సాద్కు సాటెవ్వరూ లేరు. ఆధారాలు కాదు, శవం కూడా కనిపించకుండా సైలెంట్గా ఫినిష్ చేయగల సత్తా మొస్సాద్ సొంతం. దేశ ప్రయోజనాలు తప్ప మరేదీ ముఖ్యం కాదంటూ ముందుకు దూసుకెళ్తోంది. శత్రువుల దగ్గరకే నేరుగా వెళ్ళి అంతం చేసే అత్యంత బలమైన నిఘా వ్యవస్థ మొస్సాద్. టు సీ ది ఇన్విజిబుల్ అండ్ డూ ది ఇంపాసిబుల్ అనేది మొస్సాద్ ట్యాగ్ లైన్. ఇరాన్, లెబనాన్, హిజ్బొల్లాలపై ఇజ్రాయెల్ వార్లో మొస్సాద్ది అత్యంత కీలక పాత్ర. తమ దేశానికి అలాగే తమ పౌరులకు హాని కలిగించిన ఏ ఒక్కరిని మొస్సాద్ వదిలిపెట్టదు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే పసిగట్టి మరీ మట్టు పెడుతుంది. అసలు తమ దేశంపై దాడి చేయడం కాదు, అలాంటి ఆలోచన చేయాలన్నా భయం కలిగేలా చేస్తోంది ఈ మొస్సాద్. మిడిల్ ఈస్ట్ దేశాలలో తీవ్రవాద గ్రూపులకు, ఇజ్రాయెల్ కోవర్టులకు మొస్సాద్ పేరు వింటే భయంతో ముచ్చెమటలు పట్టేస్తాయి. మొస్సాద్లో చేరిన వారికి అన్ని రకాల శిక్షణలు ఇస్తారు. చివరికి దొంగతనం ఎలా చేయాలి, మనుషుల్ని ఎలా చంపాలి వంటి అంశాలను సైతం నేర్పిస్తారు. హీబ్రూ భాషలో మొస్సాద్ అంటే సంస్థ అని అర్థం. ఒక చిన్న దేశ గూఢచర్య సంస్థ ఇంత శక్తివంతంగా మారడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ప్రాణాలకు తెగించి పోరాడటంలో మొస్సాద్ సైనికుల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. అన్ని వైపులా శత్రుదేశాలు ఉండడంతో పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడంతో మొదటి నుండి మొస్సాద్ ప్రత్యేక విధానాన్నే అనుసరిస్తోంది. ఇజ్రాయెల్ ఒక సూపర్ పవర్గా ఎదిగినా ఇప్పటికీ మొస్సాద్ ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఇజ్రాయెల్ ఆవిర్భవించిన ఏడాదిలోనే 1949లో ఈ మొస్సాద్ ఏర్పాటైంది. ఇజ్రాయెల్ ఒక యూదుల దేశం. దీని చుట్టూ 5 అరబ్ దేశాలున్నాయి. దీంతో సరిహద్దుల వెంట శత్రువులపై నిరంతరం నిఘా పెట్టేందుకు మొస్సాద్ ఇజ్రాయెల్కు అవసరమైంది. 1960లో నిర్వహించిన ఓ ప్రత్యేక ఆపరేషన్తో మొస్సాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో మాజీ నాజీ అధికారి అడాల్ఫ్ ఈచ్మన్ను ప్రాణాలతో పట్టుకునేందుకు మొస్సాద్ ఒక ఆపరేషన్ను చేపట్టింది. అర్జెంటీనాలో అతన్ని పట్టుకుని ప్రాణాలతో ఇజ్రాయెల్ తీసుకుని వచ్చారు. విదేశీ గడ్డపై భారీ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అవ్వడంతో మొస్సాద్ పేరు మారు మోగిపోయింది. విదేశీ గడ్డపై ఆపరేషన్లు చేపట్టడానికి మొస్సాద్ ఎప్పుడూ కూడా వెనకాడదు. పాలస్తీనా రెబల్స్పై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లలో మొస్సాద్ది కీలక పాత్ర. అంతర్జాతీయ చట్టాలను సైతం మొస్సాద్ పట్టించుకోదు. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు క్రూరమైన విధానాలను అనుసరిస్తూ ఉంటుంది. ఏ గూఢచర్య సంస్థలు తీసుకోనన్ని రిస్కులు మొస్సాద్ తీసుకుంటుంది. మిగతా దేశాలు తమ గురించి ఏమనుకుంటున్నాయో అనేది మొస్సాద్ అస్సలు పట్టించుకోదు. సక్సెస్ఫుల్గా ఆపరేషన్లు చేపట్టడమే వారికి తెలిసిన పని. ఏకంగా ల్యాండ్ మైన్లపై కాలు పెట్టడం, శత్రు దేశాలను కవ్వించడం, విదేశాల్లో అలవోకగా నేరాలు చేయడం, ఇలా ఎలాంటి ఆపరేషన్లకైనా మొస్సాద్ అస్సలు వెనకాడదు. అంతేకాదు, ఏ పని చేసినా కూడా తమకు మాత్రం నష్టం కలగకుండా చూసుకుంటుంది. 13th డిసెంబర్ 1949లో అప్పటి ఇజ్రాయెల్ జాతీయ స్థాపకుడు ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ ఏర్పాటు చేసిన సంస్థలో 3 కీలక విభాగాలున్నాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్, అంతర్గత భద్రత, విదేశీ గూఢచార సేకరణ, గూఢచార విశ్లేషణ, రహస్య కార్యకలాపాలకు సంబంధించింది. మొస్సాద్ తొలి డైరెక్టర్గా రూవెన్ షిలోహ్ పనిచేశారు. ఇంటెలిజెన్స్ సేకరణ,
రహస్య కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మొస్సాద్ బాధ్యత వహిస్తోంది. ఇక ఈ సంస్థ డైరెక్టర్ నేరుగా ప్రధానికి మాత్రమే జవాబుదారీగా ఉంటాడు. దీని వార్షిక బడ్జెట్ అంచనా సుమారుగా $3 బిలియన్. ఇక ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యాక సిరియా, హమాస్ మిలిటెంట్స్ ఎప్పుడూ దాడులకు తెగబడుతూనే ఉండేవి. ఐడిఎఫ్ దళాలు వాటిని ప్రతిఘటిస్తూనే ఉండేవి. ఇలా 1956లో సూయజ్ కెనాల్, 1973లో యోమ్ కిప్పూర్, అదేవిధంగా 1982లో లెబనాన్, 2006లో రెండో లెబనాన్ యుద్ధం, 2008 నుండి నేటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య అంతర్యుద్ధం వంటి యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం వెనుక మొస్సాద్ హస్తం ఖచ్చితంగా ఉంది. ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలనే దానిపై మొస్సాద్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఐడిఎఫ్ దాడులు చేసేది. కాలక్రమేణా అత్యాధునిక టెక్నాలజీ, ఐరన్ డోమ్స్, అలాగే శత్రు దుర్భేద్యమైన రాడార్ వ్యవస్థ, సైబర్ దాడుల్లో కూడా ఇజ్రాయెల్ ఆరితేరిపోయింది. మొస్సాద్ స్పై ఏజెన్సీ 800కు పైగా రహస్య ఆపరేషన్లు నిర్వహించి ఉంటుందని ఒక అంచనా. హమాస్ పౌర సైనిక నేతలే లక్ష్యంగా టార్గెట్లను ఫినిష్ చేసింది మొస్సాద్. హమాస్ అగ్రనేత హనియాను అంతమొందించి ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. మొస్సాద్ ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. జర్మనీ నియంత హిట్లర్ ఆధ్వర్యంలో సాగిన మారణ హోమంలో 40 లక్షల మందికి పైగా యూదులు మరణించారు. ఈ ఘటనలో జర్మనీ లెఫ్టినెంట్ కల్నల్ అడాల్ఫ్ ఈచ్మెన్ కీలకంగా వ్యవహరించారు. అతన్ని కిడ్నాప్ చేయించడమే కాకుండా ఇజ్రాయెల్కు తీసుకువచ్చి మరణశిక్ష విధించడంలో మొస్సాద్ది కీ రోల్ అని చెప్పాలి. 1972లో జర్మనీలో మ్యూనిక్ ఒలింపిక్స్ సమయంలో ఇజ్రాయెల్కు చెందిన 11 మంది అథ్లెట్లను చంపేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న ఇజ్రాయెల్ మొస్సాద్ ఏజెంట్లు, కమాండోలను పంపించి దానికి కారణమైన కమల్ నజీర్లను అంతమొందించింది. ఇక 1964లో సిరియా ఇజ్రాయెల్కి నీటి సరఫరా చేసే జోర్డాన్ నది దగ్గర పెద్ద కాలువను నిర్మించాలని భావించగా మొస్సాద్ సాయంతో ఇజ్రాయెల్ సిరియా ప్లాన్ని అమలు కాకుండా చేసింది. 2010లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ని అంతమొందించడంలో మొస్సాద్దే కీలక పాత్ర అంటారు. 1976లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసి లెబనాన్, ఉగాండాకు తరలించారు. మొస్సాద్ సాయంతో ఇజ్రాయెల్ కమాండోలు ఆపరేషన్ థండర్ బోల్ట్ పేరుతో ఉగాండా విమానాశ్రయానికి రాత్రిపూట ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అక్కడున్న ఉగాండా గార్డులతో పాటు హైజాకర్లను హతమార్చి బందీలను సురక్షితంగా ఇజ్రాయెల్కు తీసుకువచ్చారు. శత్రు దేశానికి రహస్యంగా వెళ్ళి కమాండో ఆపరేషన్ చేసి బందీలను కూడా సురక్షితంగా కాపాడిన ఘటనతో ఇజ్రాయెల్ ధైర్య సాహసాలకు మంచి పేరే వచ్చింది. ఇక హమాస్ ఆధ్యాత్మిక నేత అహ్మద్ యాసిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్పై 2004లో క్షిపణితో దాడి చేసి ఆయన్ను హతమార్చారు. అంతేకాదు హమాస్ నేత అఫ్జల్ అజీజ్ ఆల్ రెంటిసీని సైతం 2004లో మొస్సాద్ అంతమొందించింది. గాజా నగరంపై మాస్టర్ బాంబర్తో గగనతల దాడి జరిపి పాలస్తీనా అథారిటీలో నెంబర్ 2గా ఉన్న అద్నాన్ ఆల్ ఘౌల్ను చంపించింది. హమాస్ రాజకీయ నేతల్లో పేరొందిన మత పెద్ద నిజార్ రయన్పై 2009లో దాడి చేసి అంతమొందించింది. అంతేకాదు 2018లో హమాస్ ఆయుధాల నిపుణుడు ఫదీ మొహమ్మద్ ఆల్ బాద్ష్పై మోటారు సైక్లిస్టులుగా వచ్చి కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఇజ్రాయెల్ పౌరులు యూదులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారని 2024లో హదీ ముస్తఫా అనే వ్యక్తిని డ్రోన్తో దాడి చేసి హతమార్చారు. ఇక హమాస్ సీనియర్ కమాండర్ ఆమన్ షోవదేపై జూలై 2024లో గగనతలం నుండి దాడి జరిపి ప్రాణాలు తీశారు. ఇక ఇటీవల హమాస్ అగ్ర కమాండర్ ఇంట్లోనే అంచనాల కందని వ్యూహాలను అమలు చేసి విదేశాల్లోని ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో మొస్సాద్ ఆరితేరింది. హమాస్ అగ్ర కమాండర్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఉండే ఇంట్లో బాంబు పేల్చి హతమార్చింది ఈ మొస్సాద్ ఏజెన్సీయే. ఈ చర్య తర్వాతే ఇరాన్, హిజ్బుల్లాకు ఇజ్రాయెల్కు మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమయ్యాయి. అయితే అది లెబనాన్లో పేజర్లు పేలడానికి, తర్వాత ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేయడానికి కారణమైంది. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ స్పై ఏజెన్సీగా మొస్సాద్ 7,000 మంది సిబ్బందితో
అమెరికన్ సిఐఏ తర్వాత రెండవ అతిపెద్ద గూఢచర్య సంస్థగా ఉంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వారిలో మొస్సాద్ చీఫ్ ఒక్కరిగా ఉంటారు. మొస్సాద్ డైరెక్టర్గా ప్రస్తుతం డాడీ అనే నిక్నేమ్ ఉన్న డేవిడ్ బర్నియా ఉన్నారు. ఇక మొస్సాద్ స్పై మాస్టర్లలో మొత్తం 13 మంది పురుషులు ఉన్నారు. కాగా ఇటీవలి కాలంలో ఏజెన్సీలో కొత్త ఒరవడి వచ్చింది. మొస్సాద్కు వెబ్సైట్ ఉంది. మొస్సాద్ రిక్రూటింగ్లో సాయం చేయడానికి ఫేస్బుక్ పేజెస్ను కూడా నిర్వహిస్తోంది. అనుకున్న లక్ష్యాల్ని అవలీలగా ఛేదిస్తూ శత్రువులని, శత్రు దేశాలని వణికిస్తూ భయం అంటే ఏంటో తెలియాలి అంటే తమ కథ వినాలి అనేలా మొస్సాద్ ముందుకు సాగుతోంది.